దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టుకునే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘ ప్రార్థన గారికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా సాక్ష్యము ఏంటంటే 2023లో నా కుటుంబాన్ని, నా భార్యని, నన్ను ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన రెక్కల చాటును భద్రపరిచి అన్ని విషయాలు ఆయన కృపలో భద్రపరిచి కాపాడుకుంటూ సజీవులను ఎక్కడ నిలబెట్టాడు. ఎందుకంటే నేను ఎంతవరకు ఆలోచన చేస్తున్నాను, ఎందుకంటే పోయిన క్రిస్మస్ నుండి ఈ న్యూ ఇయర్ వరకు ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఒకటే ప్రశ్న వేసుకున్నాను, ఏంటంటే పోయిన సంవత్సరము న్యూ ఇయర్లో దేవుడు ఎందుకు నన్ను కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు, ఎందుకు నా ఆయుష్ను పొడిగిస్తున్నాడు అడిగినప్పుడు పరిచర్యలో నేను వాడుకోబోతున్నాను, నిన్ను పరిచర్యలో నేను ఏదైతే బాధ్యతనిచ్చానో ప్రతి బాధ్యతను నమ్మకంగా చేస్తామని నీకు అప్పగిస్తున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడండి. అదే రీతిగా నేను ఇందాక ఆలోచన చేస్తాను, ఏంటంటే పోయిన సంవత్సరము దేవుడు ఏదైతే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎక్కడన్నా ఒమ్ము చేశానా, లేకపోతే ఆయన గాయపరిచానా అని ఆలోచన చేస్తూ కొన్ని ఆలోచనలోకి వెళ్ళిపోయాను. దేవుని మహాకృప ఏంటంటే మరి ఒక సంవత్సరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను, పోయిన సంవత్సరాన్ని బట్టి నీకు కృతజ్ఞత, నీ యొక్క నమ్మకాన్ని బట్టి ఏదైతే నేను అనుకున్నానో అంత రెట్టింపు చేశావు, ఇంకొక సంవత్సరం నీకు అనుగ్రహిస్తున్నాను. ఆ సంవత్సరంలో ఏదైతే నువ్వు చెయ్యాలో ప్రతి ప్రణాళిక నాకు ఈ యొక్క మందిరంలో నాకు చూపించాడండి. అందు నిమిత్తమై దేవునికి కృతజ్ఞతలు. నా యొక్క తండ్రి గారి విషయంలోను, నా భార్య విషయంలోను, నా తల్లి విషయంలోను, పరిచయ విషయంలోను, నా కుటుంబం విషయంలోను ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో అది ముందుగానే దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి కృతజ్ఞతలు. దేవుడు ఈ రీతిగా నన్ను సాక్షిగా నిలబెట్టిన విధానం బట్టి ఈ సంఘంలో అనేక విషయాలు నాకు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. నేను లోబట్టడానికి దేవుడు వాక్యము నాలో నిలబెడుతున్న విధానం బట్టి నా గొప్పతనమే లేదు, నేనైతే నాలో ఏ మనిషి లేదు, కానీ దేవుడే నా పక్షాన్ని నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.